సో టీమ్ ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చాలా మాట్లాడాలి ఇంకా. ఓకే, సో సాంగ్కి అర్థం తెలుసా? మీరు ఏదో డాన్స్ చేశారన్నట్టు చేసేసి వెళ్ళిపోతున్నారు కిందికి. మరి డాన్స్ చేశారు, చాలా అద్భుతంగా ఉంది. సో అందరు ఎంజాయ్ చేశారు. ఓన్లీ ఆడియో ప్లే చేయకుండా మీరు ఒక ఫ్రెండ్షిప్కి అర్థం చెప్తూ డాన్స్ చేశారు. చాలా బాగుంది, అమేజింగ్ ఉంది. అండ్ ఈ సాంగ్కి అర్థం తెలుసా మీకు? ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు. అది టైటిల్ పేరు అడగలేదు నేను, అది నిజం కాబట్టి టైటిల్గా వచ్చిందండి. ఓకే, ఫ్రెండ్షిప్ గురించి నీ ఒపీనియన్ చెప్పండి. మీరు అందరూ ఒక గ్రూప్ లాగా చెప్పండి. ఫ్రెండ్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ అసలు జెన్యూన్గా ఉంటుందా? ఫ్రెండ్షిప్ అంటే ఏం లేదండి, ఫ్రెండ్షిప్ అంటే ఏం లేదు, ఫ్రెండ్షిపే. ఎవరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏదో చేస్తూ ఒక దగ్గర కలిసి ఉన్నారంటే దానికి అర్థం దాని మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందని అర్థం. లవ్ ఉన్నా ఏదో ఒక మధ్యలో జరిగి వెళ్ళిపోతుంది, కానీ ఫ్రెండ్షిప్ అనేది లైఫ్ టైం ఉంటుంది. అది మన బర్త్ ఎండ్ అయ్యే వరకు ఫ్రెండ్షిప్ ఎండ్ కాదు, ఎందుకంటే ఆ బాండింగ్ ఉన్న వైబ్రేషన్ అలాంటిది. అందుకే ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. అంటే మొత్తానికి ఫ్రెండ్ అంటే ఒక జియో సిమ్ లాంటోడు, లైఫ్ టైం ఉంటాడనమాట, అంతేనా? వావ్, క్రేజీగా చెప్పావమ్మా. నీ పేరు? అంజలి. అంజలియా? సో మీరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పినా కూడా అందరు కలిసి చెప్తున్నారు కదా, సో చాలా బాగా చెప్పారు, అద్భుతంగా. మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మీ ఫ్రెండ్షిప్ గురించి కూడా చెప్పడం చాలా బాగుంది. అండ్ మీ ఫ్రెండ్షిప్ కూడా ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. నౌ ఐ వెల్కమ్ డాక్టర్ హరి గారు, ఈజ్ యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్. సండే అందరూ స్ట్రెస్గా అనిపిస్తున్నారు కొంచెం, సో హీల్ రిలాక్స్ యూ ఫర్ 1 minute or 2 minutes. సో ప్లీజ్ వెల్కమ్ సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే. ఓకే, రైట్. ఆల్ ఆఫ్ యూ కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఇలా పెట్టుకోండి చేతులు ఉన్న వాళ్ళందరూ. నేను 1 to 5 కౌంట్ చేస్తాను. 5 అన్నప్పుడు కొట్టేయాలి. ఓకే, 1 2 3. 5 కదా సార్. ఇలా తొందరపడకుండా రియాక్ట్ కాకుండా రెస్పాండ్ అవుతుంటే మనం మన బాడీతో ఫ్రెండ్షిప్ చేస్తాం, మన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాం. ఎక్కువ మంది ఫ్రెండ్స్ కాదు, తక్కువ మంది ఫ్రెండ్స్తో కూడా హాయిగా ఉంటాం. ఒకసారి ఇలా పెట్టుకోండి చేతులు, ఇలా పెట్టుకోండి. ఇలా ఒకసారి ఇలా పెట్టుకొని ఒక్కొక్క వేలు బయటికి వస్తున్నప్పుడు మీకు బాగా ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్ని తలుచుకోండి. కళ్ళు మూసుకోండి. అంటే ఓన్లీ 1 minute. ఆమె కాస్మెటిక్ సర్జన్, అందాన్ని పెంచేటువంటి డాక్టర్ నేను. మీ యొక్క అంతర్ సౌందర్యాన్ని కూడా పెంచుతాను. ఓన్లీ 1 minute. చేయిలా పెట్టుకుందాం. హృదయపూర్వకంగా ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు మన మూవీకి మనం మరింతగా బ్లెస్సింగ్స్ అందిద్దాం. ఇలా పెట్టుకుందాం. చేతిలో పెట్టుకొని ఒక్కొక్క వేలును ఇలా తీస్తున్నప్పుడు అది మీ ఫ్రెండ్ కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకోండి. కళ్ళు మూసుకుందాం. చక్కని చిరునవ్వు ముఖం మీద పెట్టుకుందాం. నో ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఫేస్. కళ్ళు మూసుకొని చక్కగా ఒక్కొక్కరిని గుర్తు తెచ్చుకుంటూ, అలా గుర్తు తెచ్చుకుంటున్న కొద్దీ ముఖం మీద చిరునవ్వు పెరుగుతుంది, ముఖమంతా నిండుతూ ఉంది. అలా శరీరం అంతా కూడా మీ చిరునవ్వు స్ప్రెడ్ అవుతూ ఉంటే లాస్ట్ 30 seconds శరీరం అంతా తేలికగా అవుతుంది, మనస్సంతా ప్రశాంతంగా అవుతుంది. స్ప్రెడ్ ద సోల్ఫుల్ స్మైల్స్ లాస్ట్ 10 seconds ఇంటూ ఎవ్రీ సెల్ ఆఫ్ యూ. కళ్ళు మూసుకొనే ఉందాం. మన ఫ్రెండ్, మన తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, బాగా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరిని మనసులో తలుచుకుంటూ వారు హాయిగా ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్ ఈజ్ మై డాటర్, సో ఐ ఎక్స్ప్రెస్ ద లవ్, జాయ్, వెరీ నైస్ ఫీలింగ్ టు అవర్ ఓన్ ఫ్రెండ్లీ పీపుల్. చక్కగా స్ప్రెడ్ ద స్మైల్స్ ఇంటూ ఎవ్రీ సెల్ ఆఫ్ యూ. మీ శరీరంలో అంతా కూడా అణువణువు నింపుతూ చక్కగా, అన్నిటికంటే బెస్ట్ ఫ్రెండ్ మీ శ్వాసే. అబ్జర్వ్ ఇట్. బుద్ధుడు చెప్పాడు ఈ మాట.
లాస్ట్ 5 సెకండ్స్. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఉంటుంది మన శ్వాస. పెళ్ళాం ఉన్నా ప్రియురాలు లేకపోయినా శ్వాస మాత్రం ఉంటుంది. జస్ట్ అబ్జర్వ్ లాస్ట్ 5 సెకండ్స్. అలా చూస్తూ ఉండండి. మా డాక్టర్ల దగ్గరికి ఐసీయూలో వచ్చిన తర్వాత కాదు చూడాల్సింది, శ్వాసను ముందే చూడాలి, గమనించాలి. డబ్బు మీద ధ్యాస పెడితే డబ్బు వస్తుంది, పేరు మీద ధ్యాస పెడితే పేరు వస్తుంది, ప్రాణం మీద ధ్యాస పెడితే జీవితమే వస్తుంది. లాస్ట్ 5 సెకండ్స్. అలా స్మైల్ స్ప్రెడ్ చేస్తుంటే శరీరం అంతా తేలికగా అవుతుంది, మనస్సంతా ప్రశాంతంగా అవుతుంది. స్ప్రెడ్ ద స్మైల్స్ ఇంటూ ప్రసాద్ ల్యాబ్స్. ఒకసారి బ్లెస్ చేయండి మనసారా, హృదయపూర్వకంగా. అప్కమింగ్ యాక్టర్స్ కావచ్చు, ప్లే చేసిన వాళ్ళందరికీ కూడా మరింతగా బ్లెస్ చేస్తూ సే హోల్ హార్టెడ్లీ ఐ లవ్ ఫస్ట్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో సే టు దిస్ ఫ్యామిలీ ఆఫ్ చంద్ర ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. స్ప్రెడ్ ద స్మైల్స్ టు ఆల్ ద వెల్ విషర్స్, ఆల్ ద మొత్తం అంతా హైదరాబాద్ అంతా స్ప్రెడ్ చేస్తూ హోల్ గ్లోబ్ ఈస్ బ్లెస్సింగ్ అవర్ ట్రెండ్ మారిన. గట్టిగా చప్పట్లు, గట్టిగా. చివరగా ఒకసారి ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. దీన్ని ఇలా ముందుకనండి, దీన్ని వెనక్కనండి, రెండు ఒకేసారి చేయండి. అంటుంటాం నా వైఫ్ నా మాట వినాలని, సొసైటీ నా మాట వినాలని. మన చేతులే మన మాట వినడం లేదు, గుర్తుపెట్టుకోండి. సో హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ మైండ్. నేను ఒక బ్యూటీ సర్జన్గా చెప్తున్నాను, బాహ్య సౌందర్యం ఎంత ఉన్నా కూడా అంతర్ సౌందర్యం వైపు పెంచేటువంటి విధంగా మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ ఐ లవ్ మై ఫ్రెండ్స్ అని మనసులో అనుకుంటూ క్లాప్స్ టు ఎవ్రీ వన్. బెస్ట్ విషెస్ టు మై చంద్ర ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాజ్ ఏ కాస్మెటాలజిస్ట్ సర్జన్గా మీరు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా జస్ట్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్తోనే అందరు నొప్పి తగ్గించేశారు, అందం పెంచారు సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ చెప్దామా సార్కి. అండ్ అలాగే ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం సీనియర్ నటి జయలక్ష్మి గారిని. సో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మ్యామ్. గట్టిగా చప్పట్లతో ఒకసారి వెల్కమ్ చేద్దామా. సో మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం జయలక్ష్మి గారిని. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఇలాగే ఉన్నారు. గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అసలు. సో హార్టీ వెల్కమ్ మ్యామ్ ఈరోజు లోగో లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు. అండ్ అలాగే మీరు కూడా కొన్ని విషయాలు మాకు చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు దాకా చూసారు, పర్ఫార్మెన్స్ చూసారు, సాంగ్ విన్నారు. అండ్ అలాగే ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారదు, మీరు ఎంతవరకు నమ్ముతారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ అందరినీ ఈ విధంగా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్ర గురించి ముందు చెప్పాలి. ఆ టైటిల్లోనే ఉంది కదా పేరు, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అని. మారదు, ఫ్రెండ్షిప్ మారదు. 2002లో మన భారతదేశం గొప్పతనం గురించి ఒక చక్కటి డాన్స్ బ్యాలే చేశారు. కల్చరల్, మన ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు. దాన్ని లండన్లో ప్రజెంట్ చేయడానికి చాలా కష్టపడ్డాను బికాజ్ ఆఫ్ చంద్రాని అందులో ఒక క్యారెక్టర్ చేయించాలి అన్న ఉద్దేశంతో 2003-2004 ఆ టైంలో ఈ తెలుగు వైభవం లండన్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందండి. అందులో చంద్ర కూడా యాక్ట్ చేశారు ఒక క్యారెక్టర్. సో అప్పటి మా స్నేహం 2002 నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినా కూడా, అంటే 21 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అండి మాది. సో ఎంత స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ అనేది, స్నేహం అన్నది ఎంత బలంగా ఉంటుందో నిజంగా ఏ రిలేషన్కి పోల్చలేము. స్నేహాన్ని ఏ రిలేషన్కి పోల్చలేమండి. ట్రెండ్ ఒక్కటే కాదు, ఎలాంటి బంధాలు అనుబంధాలు కూడా స్నేహాన్ని మార్చలేవు. స్నేహం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీ అందరికీ మంచి మంచి స్నేహితులు ఉంటారు. చాలామంది పెద్ద వాళ్ళు చెప్తారు మంచి ప్రావర్బ్స్, సేయింగ్స్,
సామెతలు ఇంకా చాలా చాలా ఉన్నాయి కదండి. చక్కటి స్నేహం ఆరోగ్యానికి మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి వయసు పెరిగే కొద్దీ మనకు కావాల్సింది స్నేహితులు. సో అలాంటి ఆ స్నేహాన్ని తన టైటిల్లో కుదించి చాలా చక్కగా ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఇందాక ఆ పాట చాలా అద్భుతంగా ఉందండి, మనసు అలా పిండేసింది. ఒక ఆర్టిస్ట్గా ఈవెన్ నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. అందులో ఆ ఫీల్ ఉంది, ఆ బాధ ఉంది. స్నేహితుడిని మిస్ అయిన ఆ బాధని చాలా చక్కగా ప్రజెంట్ చేశారు, చూపించారు డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అండ్ ఆర్టిస్ట్ కూడా. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. మీరు అప్పుడు యూరోపియన్ తెలుగు సెషన్ మీరు చేసిన శ్రమని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాం. ఇప్పటికీ #1 హిట్ సాంగ్ అది, ఇప్పటికీ అందరి మనసులో ఉండిపోయింది. అది స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది మనకి. సో అది రాసింది ఎవరు? జొన్నవిత్తుల గారు. జొన్నవిత్తుల గారండి. బ్యాలెన్ రాసింది. దాన్ని దేశ విదేశాల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అది చూసి చంద్ర లేదండి మనం ఇది ఎట్లయినా లండన్లో ప్రజెంట్ చేయాలి, అందులో నేను ఒక క్యారెక్టర్ చేయాలి, అదేంటి స్వార్థం మెయిన్. సో అతని ఆశ ఆ రోజు నిజంగా ఎస్ సో గ్రేట్ థింగ్ కదండి. చాలా బాగా అయింది, చాలా బాగా పర్ఫార్మెన్స్ వచ్చింది. జస్ట్ 10 days బ్యాక్ జొన్నవిత్తులు గారు ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా గుర్తు చేసి ఇట్లా మీరు మన బ్యాలెన్ తీసుకెళ్ళి అక్కడ ప్రజెంట్ చేశారని విన్నానండి. చాలా కష్టపడ్డారని, చాలా మందితో ఫైట్ చేయాల్సి వచ్చిందండి దాన్ని తీసుకువెళ్ళడం కోసం. ఎనీవే ఈ రోజున చంద్రాలో ఉన్న ఆ కళాకారుడు, ఆ కళాభిలాష ఈ రకంగా ఒక ప్రొడ్యూసర్గా మనందరి ముందు తీసుకొచ్చింది. తను చాలా కష్టపడుతూ వచ్చారు ప్రొడ్యూసర్గా అవ్వాలని. బహుశా ఫ్యూచర్లో యాక్టర్ కూడా అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. ఎనీవే చాలా నిండుగా ఉందండి. జనరల్గా ఈ ప్రసాద్ ల్యాబ్స్లో ప్రోగ్రామ్స్కి చాలాసార్లు వస్తుంటాం మేము, కానీ ఇంత నిండుగా కళకళలాడుతూ ఉండదు. మరి అది టైటిల్ మహిమో లేకపోతే చంద్ర మహిమో, డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ మహిమో, మిగతా వాళ్ళ మరి ఏంటో తెలియదు, కానీ నిజంగా చాలా చక్కగా ఉంది. నిన్న కూడా వచ్చానండి, నిన్న కూడా వేరే ఒక ఫిలిం ప్రివ్యూకి పైన, ఇక్కడేమో ఇంకొక మూవీ ఓపెనింగ్, రెండింటికి రావడం జరిగింది కానీ క్రౌడ్ లేరు. సో ఎనీవే అందరూ ఉండి అందరూ చూసి అందరూ ఆశీర్వదిస్తేనే దానికి కళ. సో ఆ కళ ఈ కళాకారులందరికీ చాలా గొప్ప ఎనర్జీని ఇస్తుంది. ఈరోజు అలాంటి ఎనర్జీని అందరిలోనూ ఉంది, అందరిలోకి వస్తుంది. డాక్టర్ గారు కూడా ఎక్కడో ఉన్నారు, ఇందాక మనతో కూడా ఇది ఎక్సర్సైజ్ చేయించారు. నేను కూడా చాలా సిన్సియర్గా చేశానండి, ఎందుకంటే ఐ ఫాలో ఆల్వేస్ ఎనీథింగ్ పాజిటివ్నెస్, పాజిటివ్ అన్నది ఎనీథింగ్ ఐ ఫాలో. అది నిజంగా మనకు చాలా ఎనర్జీ ఇస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎనర్జీ ఇస్తుంది, మనకు చాలా మంచి చేస్తుందని ఐ బిలీవ్ దట్. ఓకే, ఐ థింక్ యూ కెన్ కమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారదు మూవీ గురించి మీ మాటలు మాత్రం ఇంకా చక్కగా, అసలు మాకు మనసుకి హాయిగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మూవీకి లీడ్ అంటే హీరోయిన్స్, సో ఇంద్రా గారు అండ్ కోమల్ నయ్యర్ గారు. సో వాళ్ళు ఏం చెప్తారో, హీరోయిన్ స్టేజ్ మీదకి రావగానే ఒక ఊపు రావాలండి. బట్ నేను ఇంతమంది క్రౌడ్ అని ఇందాక జయలక్ష్మి గారు మెన్షన్ చేశారు, ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే మనం హీరోయిన్ స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో వెల్కమ్ సార్ అండ్ కోమల్ నాయర్ గారు. సో ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అనే మూవీకి కొత్త అర్థాన్ని మీరు ఈరోజు మాకు తెలియజేశారనమాట. ఎందుకంటే చాలా మూవీస్ చూసాము, ఇదొక యూనిక్ మూవీ అనేసి మాకు డైరెక్టర్ గారు కూడా చెప్పారు అండ్ మనం విజువల్స్లో కూడా చూసాం. సాంగ్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మరి మీకు ఈ మూవీలో పాట అవ్వడం ఎలా అనిపించింది అండ్ మూవీ అంతా ఎలా ఉండబోతుంది? కొంచెం మసాలా యాడ్ చేయకుండా ఎలా ఉందో అలా చెప్పండి, మా ఆడియన్స్ అందరు వెయిట్ చేస్తున్నారనమాట. Hello everybody, my name is Komal Nair. Little bit nervous for the first time, right? So yes, about the movie, Friend Marina, Friend Bardu. Very beautiful story, wonderful story. I enjoyed working here and beautiful team, my co-star. Really, few scenes, few shots, I had no idea about it sometimes.
నో, కానీ నా తెలుగు అంత మంచి లేదు. సో అందుకే అంతేగా. సో నథింగ్ ఎల్స్. అండ్ everybody whom I'm working with, producer sir, Chandrasekhar sir, director Lakshman sir, everybody, Srinivas sir, all were so great throughout the shoot. And recently we did our song shoots. Chala baagundi. And thank you everybody. Thank you Imran and hamara gunda yaar Kunal. ఓకే కునాల్ గారు విలన్, ఒక్కసారి విలనిజం ఇక్కడ కూడా చూపిస్తే కొంచెం మన జనాలు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ కునాల్ అండ్ ప్లీజ్ వెల్కమ్ హిమ్. అండ్ ఆల్సో మన హీరో ఇమ్రాన్ హీరో అంటే ఇమ్రాన్ని మీరు తీసుకొని రావాలా? Thank you so much. And our other two co-stars, Swati and Sheetal, are missing. Guys, we miss you. Hope you all were here, but still, I'm sure you might be missing us too. This is friendship. Yes, చూసారా వాళ్ళ co-stars లేకపోయినా కూడా గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళకి మిస్ అవుతున్నానని చెప్తున్నారు. This is actually called friendship. ఒకసారి గట్టిగా చప్పట్లు. I request Chandra garu on the stage once. And director garu ekkada, please. Srinivas garu. సో మన ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అనే మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ జెల్ల గారు. సో చిన్నప్పుడు రియల్ స్టోరీ అనమాట, తన లైఫ్లో జరిగిన స్టోరీనే కంటెంట్గా తీసుకొని మన ముందుకి తీసుకొచ్చారనమాట ఈ స్టోరీని. సో అద్భుతంగా ఉండబోతుంది కథ మాత్రం. సో ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఏంటి అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ ఈరోజు లోగో లాంచ్ మాత్రమే. అద్భుతంగా ఉండబోతుంది. అండ్ ఇందిరా గారి గురించి చెప్పాలంటే, హాయ్ ఇందిరా. సో అమేజింగ్ యాక్టర్, ఇమోషన్స్ నుంచి యాక్షన్ వరకు అందరు యాక్టర్స్ చేస్తారు, బట్ అ పర్సన్ విత్ డౌన్ టు ఎర్త్ అనేది ఇందిరా ఈజ్ నెవర్ షోడ్ ఎనీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. అమేజింగ్ మ్యాన్, వీ లవ్ యూ సో మచ్. అండ్ ఇమ్రాన్, అమేజింగ్ యాక్టర్. అండ్ ద హోల్ టీమ్, including my twin brother there. Last time I went for an event and he was missing, so everyone started taking selfie with me. Are మీ పోస్టర్ చాలా బాగుంది అని. నాని గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇట్స్ నాట్ మీ, బట్ సెల్ఫీలు తీసుకుంటారు అమ్మాయిలు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుంటే నేను నో అనలేక సారీ డ్యూడ్ ఐ సెడ్ ఇట్స్ మీ. సో కోమల్, అమేజింగ్ యార్. ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. ఓకే, అరే థ్యాంక్ యూ. సో దట్స్ హౌ మై షూటింగ్ డేస్ were. People were giving me the lines of Telugu lines and I was learning and delivering, and so it was a very beautiful experience for me working in the film Trend Marina Friend Marudu. It's a new language for me. Definitely it's a challenging thing, and I'm very thankful to Chandra sir, to my director Lakshman garu, to the writer Srinivas sir. They put the faith in me, and I gave my best. I tried my best. I hope you will love it. And the film is about, everybody said, it's about the friendship, about the love, and I was in the middle of it. I was not letting it go, so it will be fun to watch. I wish you all will give your blessings to the film, and whenever the film is releasing, please come and watch and bless us with your wishes. Thank you. హీరో శ్రీరామ్ రెడ్డి గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హీరో శ్రీరామ్ రెడ్డి గారు. ఎస్, ఈ మూవీలో మనకి ఫ్రెండ్షిప్ కంటెంట్ కదా, సో ఫ్రెండ్స్ ఇలా జాయిన్ అవుతూ ఉంటారనమాట. ఇట్స్ లైక్ ఏ స్ట్రింగ్.
ఐ కరెక్ట్? ఎస్. సో మీరు చెప్పండి సార్ మూవీ గురించి. నాది అయిపోయింది, మీరు చెప్పండి. అందరూ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఇంద్ర అండి. సో ఈ సినిమా దీనికంటే ముందు రామచక్కన్ సీత అని ఒక సినిమా చేశాను. సో 1.5 years బ్యాక్, 2 years బ్యాక్ మన శ్రీనివాస్ గారు, మిస్టర్ లక్ష్మణ్ ఇద్దరు వచ్చి స్టోరీ నెరేట్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అప్పటికే సాంగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. మన శ్రవణ్ భరద్వాజ్ గారు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఈలోపు మధ్యలో ఒక లాక్డౌన్ కూడా వచ్చింది. సో అది కూడా దాటుకుని ఒక స్కెడ్యూల్ చేసుకున్నాం. తర్వాత ఇంకొక స్కెడ్యూల్ చేసుకుని ఫైనల్గా మన రీసెంట్గా సాంగ్స్ కూడా ఫినిష్ చేసుకున్నాం. ద ఓవరాల్ లైన్ అయితే ఇట్స్ ఎ వెరీ హార్ట్ టచింగ్ లైన్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రెండ్షిప్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ ఉంటుంది. కమర్షియల్గా తీసినా కూడా బట్ మోస్ట్లీ ఈ లైన్ అంతా కూడా మేజర్ ఫ్రెండ్షిప్ బ్యాక్గ్రౌండ్ మీదే ఉంటుంది. సో మై కోస్టార్ మిస్టర్ ఇమ్రాన్ అండ్ ఇంకొకళ్ళు రాలేదు ఇవాళ, దీపు. వీళ్ళిద్దరు కూడా వండర్ఫుల్ జాబ్ చేశారు. సో వీళ్ళు తెలుగు వాళ్ళే, బాగా చేశారు. కోమల్ దో షీ ఈజ్ ఫ్రమ్ కేరళ, షీ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. ఆ తర్వాత చెప్పాలంటే దిస్ గై he did very fantastic job అండి. I already watched the movie. This guy really did a great job. ఈ విషయంలో we all should applaud him. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ శ్రీనివాస్ గారు రండి సార్. సో హీ ఆల్సో డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఈ సినిమాని నైట్ అండ్ డే బాగా రావటానికి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇంద్ర గారు ఈయన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఎవ్రీథింగ్. సో ఈయన కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. స్మాల్ పిన్ నుంచి హీ టేక్స్ బాదర్, ఈజ్ వెరీ క్యూరియస్ అబౌట్ ద మేకింగ్ అనమాట. సో సార్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. దీని తర్వాత మీరు చేసే ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది రిలేటెడ్ టు సమ్ జీసస్, అది కూడా బాగా అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ లక్ష్మణ్, దిస్ గై కొంచెం షార్టే ఉంటాడు బట్ స్టఫ్ ఉంది. దిస్ గై బాగా, హీఈస్ ద వన్ హూ నెరేటెడ్ మీ ద స్టోరీ స్టార్టింగ్లో. ఐ డెంట్ ఎక్స్పెక్టెడ్ దిస్ స్టోరీ ఫ్రమ్ హిమ్ బట్ హీ డిడ్ ఎ వెరీ గ్రేట్ జాబ్. రీసెంట్గా మ్యారేజ్ కూడా అయినట్టుంది. ఓకే. అండ్ ఇంకెవరు, శ్రవణ్ భరద్వాజ్ గారు రాలేదు. అండ్ థ్యాంక్ యూ మీరందరూ వచ్చి ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. వి ఆల్రెడీ మెట్ ఇన్ త్రినాథరావు గారు బర్త్డే ఫంక్షన్. మీడియా వాళ్ళందరికీ ఈ సినిమాని బ్లెస్ చేస్తానికి వచ్చిన మీ అందరికీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫైట్ మాస్టర్ గారి గురించి కూడా చెప్పాలి. హీ డిడ్ ఎ వెరీ ఫ్యాంటాస్టిక్ జాబ్, మిస్టర్ దేవరాజ్ మాస్టర్ గారు. అండ్ మా పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి, డిఓపి రాహుల్ కానీ, క్రూ అండ్ కాస్ట్ ఎవరీ వన్కి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మమ్మల్ని ఆశీర్వదించడానికి అందరికి వచ్చిన వారికి నా హృదయపూర్వక నమస్కారము. ఈ ఫ్రెండ్షిప్ అనే సినిమా నాకు చాలా ఆర్ట్ వచ్చింది. ఎందుకంటే నేను చాలా లవ్ చూశాను, చాలా ఫ్రెండ్షిప్లు చూశాను. లవ్లో ఎన్నో బ్రేక్స్ ఉన్నాయి కానీ మళ్ళీ కలవలేవు. ఫ్రెండ్షిప్లో అసలు బ్రేక్లే లేవు. సో స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది. నేను చాలా ఫ్రెండ్షిప్ చూసి నా పర్సనల్ లైఫ్లో ఉన్న ఒక ఇన్సిడెంట్ని తీసుకొని నేను ఈ సబ్జెక్ట్ని తీసుకున్నాను. సో దాన్ని ఎమోషనల్గా యాడ్ చేసేసి కమర్షియల్ ఎలిమెంట్లో తీసుకొని మంచి సబ్జెక్ట్ తీసుకెళ్ళి మా ప్రొడ్యూసర్ గారు చెప్పగానే చాలా బాగుందని చెప్పేసి ఆయన ఎక్కడ తగ్గకుండా బడ్జెట్ విషయంలో కానీ ఎక్విప్మెంట్ విషయంలో కానీ చాలా సపోర్ట్ చేశారు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా, పెద్ద టాప్ సింగర్స్ అందరు పెట్టేసి తగ్గకుండా మంచి చేశారు. సో ఈ సినిమా మీరు ఖచ్చితంగా చూసి ఇచ్చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇమ్రాన్ భాయ్. హలో ఎవ్రీవన్, అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్.
Yeah. First of all, thank you everyone for coming over here. My name is Imran. It's my first movie and as a main lead and one of the main lead. So I would like to thank my director and my producer, and apart from that, Srinivas sir. These people have selected me. నాకు నిజంగా నటించినట్టు కాదు, చాలా అసలు కొత్త వ్యక్తులైనా సరే జీవించారు ఇందులో. ఈ పాటలో చాలా అసలు ఆల్ ద బెస్ట్, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అందులో. దట్ చంద్రన్ గారి హస్తవాస్తు చాలా మంచిది. సో ఆయన చేతుల మీద నుంచి మీరు రావడం అదృష్టం. ఇంకోటి మీకు కూడా మీ ఫ్యూచర్లో మంచి మంచి యాక్టర్స్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు అందరికీ. ఎంటైర్ టీమ్కి నా అభినందనలు. మీడియా మిత్రులకు స్పెషల్గా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రాజు యాదవ్ మూవీ డైరెక్టర్ కృష్ణమాచార్యులు గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో ఒకసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దామా. జెడ్పీటీసీ భాస్కర్ సార్, సో ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. భాస్కర్ సార్, గట్టిగా చప్పట్లు. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదండి ఎవరు? సో ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా డౌన్ అయిపోయింది. మరి మీకు ఎనర్జీ లెవెల్స్ ఇంకా హైపర్ అవ్వాలి అంటే ఫ్రెండ్షిప్ గురించి ఒక డాన్స్ చేద్దాం మనం ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత. మరి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ఎస్, అది మాకు కావాల్సింది. ఎక్కడ తగ్గకూడదు మనం. ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ప్లే ద సాంగ్. ఇది ప్రాణం సాంగ్ మళ్ళీ ప్లే చేయండి ప్లీజ్. మనం పిలిచేస్తున్నాం శ్రీ అనిల్ కుర్మాచలం గారు, చైర్మన్ టిఎఫ్సిసి, శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చప్పట్లు. ఇక్కడ నార్మల్ పర్సన్స్ కాదండి, ఇంత చిన్నగా మీరు చప్పట్లు కొడుతున్నారు. సో మన అనిల్ కుర్మాచలం గారు అంటే అండ్ టిఎఫ్డిసి చైర్మన్ అండ్ టిఎఫ్సిసి చైర్మన్ శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు అంటే అసలు ఆయన బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ మనకి టైం ఇవ్వడం అనేది చాలా గర్వకారణం సార్. అండ్ అనిల్ గారు మీరు కూడా, సో హార్టీ వెల్కమ్ సార్. మన లోగో లాంచ్ ఈవెంట్కి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ హీరోయిన్ అనుశ్రీ రెడ్డి గారు, సో దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. సాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శాండీ టీమ్. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. గట్టిగా చప్పట్లతో ఒకసారి వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దామా. సో ఈ సాంగ్తో మాత్రం మీరు ఒక ఊపాలండి. మీరు కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు డాన్స్ చేయాలి. అంత బాగా ఈరోజు వాళ్ళు ప్రాక్టీస్ చేయడం నేను కల్లారా చూశాను కాబట్టి చెప్తున్నాను. అద్భుతంగా క్రేజీగా వాళ్ళు ఈరోజు పర్ఫామ్ చేసేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ గైస్. 9 TV Samachar to please come on the stage, and also Ramna garu, please come on the stage. Please give a round of applause. అందరికీ తెలుసు రమణ గారు. రమణ కట్టెక్కలరా, అంతేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మోనికా గారు, లవ్ అండ్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు అమ్మాయి పక్కన లేకపోతే కష్టం. నాకు రమణ గారు అంటే ఒక లవర్ బాయ్ గానే తెలుసు. వాట్ కపిల్ గారు? ఓ సో ఇప్పుడు I want you to tell the truth about the song, the movie, whatever. అందరికి నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు ఈ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మార అన్న దానికి ఆయనే ఒక ఎగ్జాంపుల్. ఆయన ఫ్రెండ్షిప్ ఒకసారి చేస్తే ఎప్పుడు ఆయన ఫ్రెండ్గానే ఉంటారు. ఈ ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే ఇందాక కూడా నేను చెప్పాను, పాలు నీరులాగా ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు అందరూ మూత పెడతారు. మూత పెడుతున్నప్పుడు అది పొంగి నీరంతా ఆవిరి అవుతున్నప్పుడు మూత తీస్తూనే ఉంటారు. తీస్తున్నప్పుడు ఈ నీరు ఆవిరి అయ్యి వెళ్ళిపోతుందని చెప్పేసి
కోపంతో నా ఫ్రెండ్ ఇలాగ వదిలి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి పొంగిపోతున్నప్పుడు మళ్ళీ అది చూసిన తర్వాత అందులో కొంచెం నీళ్ళు జల్లుతారు. అంటే నేను ఎక్కడ పోలేదురా నీ దగ్గర ఉంటున్నానని చెప్పేసి మళ్ళీ నీళ్ళు పాలుతో కలిసిపోతుంది. సో పాలు నీరులాగా ఫ్రెండ్షిప్ ఉండాలి. లవ్ తర్వాత ఎవరైనా లవ్ చేస్తారు, లవ్ అంత సౌత్వం కాదు. సో ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే చంద్రశేఖర్ గారు నా క్లోజ్ మిత్రుడు. ఈ సాంగ్ పర్టికులర్గా ఒక నేచురల్ అడవిలో నేచురల్ లైట్లో మంచి ఫీల్తో హీరో గారు ఆయన ఆ సాంగ్ మీనింగ్ తగ్గినట్టు యాక్ట్ చేశారు. చాలా నచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా నచ్చింది. డ్రోన్ బాగా వాడారు. ఇంకా ఆయన చేయబోయే మూవీ ఏంటంటే ఈ హాలీవుడ్ మూవీ, ఒక మంచి క్రిస్టియానిటీ మూవీ చేయబోతున్నారు. అందులో కూడా నేను ఒక భాగంగా యాక్ట్ చేయడానికి నన్ను కూడా ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడం మూవీకి. ఐ ఆల్వేస్ సపోర్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Good evening, everyone. The song, yeah. I'm Kapil Dev, Charan's friend. Came here as Charan's friend, of course. So I love the movie, the visuals of the movie for sure, and I'm a cinema lover myself. Telugu kada మాట్లాడాలి, హిందీ అలవాటు బాగా నాకు. సో ఢిల్లీలో ఎక్కువ ఉంటాను కాబట్టి కొంచెం హిందీ ఎక్కువ అలవాటు, బట్ పర్లేదు. So with regards to your question about friendship and love, I'm a product of love marriage. My parents' love marriage, so I would definitely have a better faith in love. But of course, the love comes through friendship only. So, I have my very good friend from Bollywood, Ashish, who's come all the way from Bombay. So we've been traveling for last 20 years through cinema and various other art forms. So definitely, friendship is something that will lead to better love. So the better bonding comes from friendship. But friendship also has its ups and downs. Voice sargleda, okay. Friendship will always have its ups and downs, but through friendship germinates love. That's love comes through friendship. I wish all the best for the team. Chandra Garu, we met about 7 years back. And he's lived his dream, very important. So congratulations for seeing the dream come true. First of all, it's not easy to make films. I understand because even my dad was a filmmaker himself long back, 4 decades back. So I know the difficulties of being a filmmaker. But I wish you all the best, Chandra Garu and the team, and of course the young actors. I wish that you pursue your career very seriously, and all the best for all your future work, especially all the cast and crew. It's all 25 crafts now. So our crafts and kalakpote cinema kaadu. So I appreciate all the technical details that have come into it, and all the craftsmen because they are the blessing for the cinema. So I wish you all the best, and I wish that the movie will do extremely, extremely well from a lover point of view. Yeah. Thank you so much, sir. Kapil Garu is a producer also. He's coming up with multiple projects. And thank you so much, sir. And now I would like to invite one of Chauhan my Garu onto close the friend, stage, Chauhan. Rajesh Chauhan, please. Please put your hands Garu, together. now he is going to say few words in his dialogue. And thank you so much. And your best dialogue. And before that, ఈ మూవీ గురించి మీ వ్యూస్. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు రాజీవ్ చౌహాన్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు. ఎన్ని ట్రెండ్లు మారినా నాది చంద్ర గారిది మా చరణ్ది ఫ్రెండ్షిప్ ఎప్పుడు మారదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికి కావాల్సింది రెస్పెక్ట్, ఫ్రెండ్షిప్, లాయబిలిటీ అన్నీ కలుసుకొని ఫ్రెండ్షిప్తో పాటు ముందుకెళ్తేనే సినిమాలు ముందుకెళ్తాయి. అందులో ఎగ్జాంపుల్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు.
సాంగ్ విన్నారు కదా అందరూ. సాంగ్ చాలా బాగుంది. మన కీరవాణి గారి అబ్బాయి సాంగ్ పాడాడు. ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. సాంగ్ ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. చాలా బాగుంది. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ, హీరో గారు, హీరోయిన్ గారు, హీరోయిన్ అనే బదులు హీరోస్ హీరోయిన్స్ అంటే మంచిదేమో, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. సీనియర్ ఆర్టిస్టులు చేసేలాగా ఎక్స్ప్రెషన్స్, యాక్టింగు అంతా చాలా బాగుంది. ఇప్పుడు డైరెక్టర్ లక్ష్మణ్ గారు ఒకసారి పైకి రండి. అండ్ అలాగే అమన్ గారు కూడా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. పిట్ట కొంచెం కూతగానం. లక్ష్మణ్ నాకు 2 years నుంచి బాగా తెలుసు. బాగా కసి ఉన్న అబ్బాయి, ఏది కావాలో అదే చేస్తాడు. ఎలా అంటే ఇప్పుడు సినిమాకి ఏది కావాలి, దానికి ఎట్లా తీయాలి, ఏం తీయాలి, ఇఫ్ తెలియకపోతే ఈయన గైడెన్స్ ఇచ్చేది మన చంద్ర సార్. అంత టాలెంటెడ్ పర్సన్. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి. ఈ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చంద్ర సార్, ఐ లవ్ యూ. మీరు ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలి సార్. ఒక్కసారి మీతో ఫ్రెండ్షిప్ చేస్తే మన కుందన్ గారు చెప్పినట్టు అది వదలరు, మేము వదులుకోము. పాలు నీళ్ళలా కలిసిపోయేలాగా మీరు, అది చంద్రసార్ గొప్పతనం ఏంటంటే ఒక మనిషితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ చిన్న పర్సనా పెద్ద పర్సనా ఏం చూడరండి, ఆయన ప్రాణం ఇచ్చేస్తాడు. అంత మంచి పర్సన్. ఎన్ని ఇయర్స్ అయినా సరే, ఎప్పుడున్నా సరే ఫలానా మనిషి అని చెప్పేసి గుర్తు తెచ్చుకొని మరీ కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. సచ్ ఏ నైస్ పర్సన్. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మీ వల్లే ఈ ట్రైలరు, సాంగ్స్ అన్నీ బయటకు వెళ్తాయి. అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమా మీద ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much and congratulations again. I would like to introduce Aman. Aman, నాతో పాటు హాలీవుడ్ మూవీలో వన్ ఆఫ్ ది లీడ్స్. అమాన్ భాయ్, ప్లీజ్ కమ్ అవుట్. సో మీరు స్టార్టింగ్లో టీజర్ చూసారు. ఐఎమ్ షూర్ మీరు నన్ను గుర్తుపట్టలేదేమో, బట్ మూవీ పోస్టర్ ఉన్నప్పుడు చూడొచ్చు. ప్లీజ్ అమాన్, థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ది సాంగ్స్. Hi everyone, my name is Aman Khan. I wish you best of luck for upcoming movie, and the song is very nice and I hope it will do the best for you people, and wish you best of luck for the team of this movie. Thank you so much. I'm little bit weak in Telugu, sorry I can't say the name of the movie. Movie title, I'm very weak in Telugu. Well, in Telugu, Loka Rakshakudu, and in English, it's Christ the Savior. No. And the movie before. Trendu Marina, Friendu Maradu. No. Trendu Marina, Trend Marina, Friend Marudu. What's the meaning of that? ट्रेंड कितना भी चेंज हुआ है ना, दोस्ती वैसे ही रहेगा. Of course, that is true. ठीक है. Thank you. That's about our friendship, and thank you so much. మీరు అందరు ఇక పేషెన్స్ గా వెయిట్ చేస్తున్నారు, and we are going to soon start, launch the logo. మీ అందరి పేషెన్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కోసం we would like to play the song. Friend me the song one more time, please. Dr. Madhusudan, he was a producer for Kunguma, he is my brother. He came all the way from Bangalore. ఓకే, సో లోగో లాంచ్ చేయవలసిందిగా మన చైర్మన్ టీఎఫ్డిసి శ్రీ అనిల్ కుర్మాచలం గారు అండ్ చైర్మన్ టీఎఫ్సిసి శ్రీ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు, అండ్ అలాగే చీఫ్ గెస్ట్ మన శ్రీ ఏడిడిఎల్ అడ్వకేట్ జనరల్ శ్రీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అండ్ అలాగే వరల్డ్ రినోడ్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఆర్కిటెక్చర్ డాక్టర్ చంద్ర మధుసూదన్ ఎండి గారు, అండ్ శ్రీ రేవుల కిషోర్ బాబు గారు, ఎక్స్ మినిస్టర్. సో అందరూ స్టేజ్ మీదకి వచ్చేసారు. సో లోగో లాంచ్కి మనం సిద్ధమవుతున్నాము. సో హీరోస్ కూడా, జయలక్ష్మి గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. రోహిణి ఆంటీ గారు, అండ్ ఈ మూవీకి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇంద్రా గారు, దీపు గారు, ఇమ్రాన్ గారు, అండ్ కోమల్ నాయర్, స్వాతి శర్మ, శీతల్ భట్ గారు,
అండ్ సో ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారదు, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు మూవీకి కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది ఈ మూవీ. సో ఈరోజు లోగో లాంచ్ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ అండ్ అలాగే వెల్కమ్ చెప్తూ లోగో లాంచ్ చేస్తున్నాము. సో దయచేసి అందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు, ఈజ్ మై బ్రదర్, వీఆర్ ఆల్ ఫ్రమ్ నెల్లూరు. ఆయనే నాకు స్ఫూర్తి లిరిక్స్ రాయడానికి. ఆయనలో అద్భుతమైన పల్లె పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మేము ఎప్పుడున్న గంటల తరబడి కూర్చొని అవే మాట్లాడుకుంటుంటాం. మీరు ఒకసారి ఆయన 1-2 పదాలు ఓకే. సో లాల్ ఎంటర్టైన్మెంట్స్లో మనం ఇది ఒక ఇండియన్ ప్రొడక్షన్ అండి. అన్ని తెలుగు సినిమాస్ ఇందులో రిలీజ్ అవుతాయి అండ్ అలాగే కొత్త కొత్త మూవీస్ ఇంకా మనకి చంద్రశేఖర్ గారు ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ అలాగే క్యామ్ ఇంటర్నేషనల్ మాత్రం ఇది టోటల్లీ లండన్ బేస్డ్ ప్రొడక్షన్ హౌస్ అండి, కంపెనీ. సో ఇందులో మాత్రం అన్ని హాలీవుడ్ మూవీసే ఉంటుంది. ప్రస్తుతం అయితే క్రైస్ట్ ద సేవియర్ అండ్ లోకరక్షకుడు. సో హాలీవుడ్లో అయితే క్రైస్ట్ ద సేవియర్ టైటిల్ నేమ్ అండ్ తెలుగులో అయితే లోకరక్షకుడు. ఈ మూవీ ఆల్రెడీ షూటింగ్ జరుగుతుందన్నమాట. సో మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము, ఇది ఒక క్రైస్ట్ మూవీ కాబట్టి. అండ్ ఈరోజు మన పోస్ట్ లోగో లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాం. శైలజ మేడం గారు మీరు కూడా. సో ZPCC భాస్కర్ గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్. సో ఒకసారి గట్టిగా చప్పట్లు. సార్ ఆంటీకి హెల్ప్ చేసి తీసుకురండి రోహిణి ఆంటీ. అసలు ఎనర్జీ లేదండి, గట్టిగా. ప్లీజ్ వెల్కమ్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అనే మూవీకి కొత్త అర్థాన్ని తీసుకొచ్చారు మన డైరెక్టర్ గారు. సో అలాంటి మూవీ లోగో లాంచ్ అవుతుంది అంటే గట్టిగా చప్పట్లు ఒకసారి. ఎవ్రీవన్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అందరూ ఒకసారి ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు. మీరు కూడా ఒకసారి గట్టిగా అనండి, ట్రెండ్ మారిన గట్టిగా ట్రెండ్ మారిన. సార్ మైక్స్ కొంచెం సౌండ్ పెంచి ఇంకా ట్రెండ్ మారిన. మనమే చెప్పుకుందాం. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు. ఎస్, అది. సూపర్ ఎక్సైటెడ్తో ఉన్నారు అందరూ. లోగో లాంచ్ ఈవెంట్ సో అందరూ చాలా ఘనంగా నిర్వహించాము అండ్ అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాం సార్. అండ్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు అనే మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఇది ఒక కొత్త కైండ్ ఆఫ్ స్టోరీ అన్నమాట. ఇందులో లవ్ కమ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో మీరు చాలా మూవీస్ చూస్తుంటారు, కొన్ని ఫ్రెండ్షిప్కి సంబంధించి, మరికొన్ని యాక్షన్ మూవీస్ చూస్తుంటారు, కొన్ని లవ్ ట్రాక్స్ చూస్తుంటారు. బట్ దాంట్లో రమేష్ రెడ్డి గారు ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. రమేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ అండ్ మేకింగ్ దిస్ మూవీ సక్సెస్ అగైన్. సో ప్లీజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ప్రొడ్యూసర్ రమేష్ రెడ్డి గారు. See, firstly, we should thank all the dignitaries who have come all the way. Sudhakaran garu, Gaud garu, Ramkrishna Gaud garu, Anil garu, and all dignitaries, Ramana garu, and all the dignitaries. Sorry if I have missed somebody. So just now I came, I don't know exactly what was happening here. They gave me the mic in the beginning itself, so I could not do it. So I should thank all the dignitaries for coming all the way to bless our movie to have a great success. In fact, it was endeavor of Chandrasekhar, who is a close friend of mine and schoolmate of mine. We both were from the same school, Sainik School, Korukonda. So to build a good movie, Telugu movie and Hollywood movie, Telugu movie on the lines of good friendship, because we know what friendship is, because we were in the residential school from 6th class to 12th class. So in his endeavor, we joined together to make this movie. Hope God will bless us with the success of this movie. Thank you all. Sri Ponnaval Sudhakar Reddy garu, he'll give us few valuable words. I congratulate one and all that who has gathered on this in this evening.
And one thing I would like to say that being in the legal profession, డబ్బులు ఉంది మాటలు కూడా మాట్లాడలేవు. We sell our words. That's the weakness. ఈ సెల్యులాయిడ్ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి కిరణాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్న కళా తపస్వి చందు. Today you feel that it may be exaggerated. Tomorrow you say that I was right. He was in a very, very good shape and good position in UK, in London, Manchester, etc., etc. When he first came here with this proposal, వద్దు చందు, నువ్వు చాలా మంచి అద్భుతమైన ప్రపంచంలో చాలా సంతోషంగా హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నావు, ఎందుకు నీకు ఈ మురికి ఎందుకు నీకు ఇంత ప్రెషరు టెన్షన్ అని చాలా దూరం చెప్పాను నేను. I requested him, I prayed him, I begged him not to get into this. బట్ అతనిలో ఉండేటువంటి కళా తపస్వి ప్రతి క్షణం అతను కాల్ చేసింది, ప్రతి తనం తను ఆవిష్కరించుకున్నాడు తన టాలెంట్ని. చూసినారో లేదో మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ వారు వేసిన చిత్రలేఖనాలు చూస్తే ఈజ్ నెక్స్ట్ టు నన్ ఇన్ దిస్ వరల్డ్. నిజంగా ఆయనకుండే తపన, ఆయనకుండే కసి, ఆయనకుండే పట్టుదల. ఒక్క డబ్బులు మాత్రం తక్కువ పాపం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బట్ ఇవన్నీ కళా తపస్సు ముందర, ఆ యజ్ఞం ముందర ఇవన్నీ పనికిరావు. ఇవన్నీ అధిగమించాడు, ఒక షేప్కి వచ్చేసాడు. లెట్ us hope that, let us pray for his growth. ఒక రోజుకి he would be number 1 in the celluloid. This is my word, take down. One day he would be number 1 in the ఈ ప్రపంచంలో, ఈ మూవీ ప్రపంచంలో, ఈ అభూత కల్పన మన సృష్టిలో ఇతను బ్రహ్మ తర్వాత ఇతనే నా స్నేహితుడు, సృష్టికర్తలు సృష్టిస్తాడు. I feel that is better than anyone else who created this world. He has come from UK to create a new trend in this movie line. సో ఆయన ట్రెండ్ చాలా మారినా నేను ఫ్రెండ్ మట్టుకు మారలేదు, నా ఫ్రెండ్ని మట్టుకు ఎప్పుడు నాతోనే ఉన్నాడు. సో ఇట్స్ యాప్ట్లీ టైటిల్డ్ అండ్ యాప్ట్లీ నేమ్డ్. లెట్ us all pray for a new upcoming star in this celluloid world. One day he would have a rightful place and a place in the top and zenith and apex. Thank you. థ్యాంక్ యూ అన్న. మీ పాండిత్యం ఈ రూపంలో కూడా వచ్చింది. నిజంగా అన్న దగ్గర చాలాసార్లు కూర్చొని అలాగే 4 hours 3 hours అట్లా ఉండిపోయేవాళ్ళం. ఆయనకి ఆ పల్లె పదాలు ఉంటాయి కదా, చాలా యూనిక్గా ఉంటాయి. సో నేను అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉండేవాడిని అనమాట, కొంచెం రాసుకోవటం అట్లా. నేను పిజ్జాలు బర్గర్లు 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి రాలేదమ్మా, పశ్చిమ రూపాయ సజ్జికూట్ నుంచే వచ్చాను నేను. సో దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, దట్స్ మై స్ట్రెంగ్త్. సో I know the people pulse and etc. Sorry, I taken much time. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మన టీఎఫ్సిసి చైర్మన్ ప్రతాని గౌడ్ సార్ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. అనుకురాలా ఈనాటి ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు సినిమా టీజర్ లాంచ్ కోసం వచ్చేసిన అతిథులు, మా తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కూర్మాచలం గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే సినిమా హీరోలు హీరోయిన్స్ రమణ గారు, ఇంకా ఆర్టిస్టులు, వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. చంద్రశేఖర్ గారు నాకు ఎక్కువగా తెలియదు, ఫస్ట్ కరెక్ట్. చాలా అంటే వారి గురించి నేను వింటున్నాను, ఇప్పుడు చాలామంది చెప్తా ఉన్నారు. వారి మనసుకు గుణానికి అంటే వారి హృదయానికి తగ్గట్టే ఆయన టైటిల్ పెట్టుకున్నాడు, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారాడు అని. ఇప్పటిదాకా చెప్పిన వాళ్ళందరూ కూడా వారి గురించి బాగా చెప్పారు. బ్రదర్ మీరు అలాగే కంటిన్యూ కాండి, డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హిట్ కావడానికి కూడా మేము మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఏ సహకారం కావాలన్నా, నీకు ఎన్ని థియేటర్స్ కావాలన్నా నేను ఇప్పిస్తాను, ముందుంటా. రెండవది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే ప్రస్తుతం మనకు బ్రహ్మాండంగా పర్సంటేజ్ ఆర్ రెంట్ మనకే ఛాన్స్ ఇచ్చింది. ఇంతకుముందు లేదు. అది
థియేటర్స్ అన్ని ఇప్పుడు రెంట్ సిస్టమ్ ఉండింది మొన్నటి వరకు. నేను ఇండస్ట్రీలో ఎవరు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయలే. నేను థియేటర్స్ కోసము వీటి కోసమే నేను 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన. మనకు అప్పుడు అన్ని రెంట్సే ఉండే. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. మీకు చాలా ఈజీగా మీరు మీ ఇష్టం రెంట్ పెట్టుకోవచ్చు. హౌస్ఫుల్స్ అయితే రెంట్ కట్టచ్చు, హౌస్ఫుల్స్ కాకపోతే పర్సంటేజ్ తీసుకోవచ్చు. తప్పకుండా మీకు షేర్ వస్తుంది. ఎందుకంటే గతంలో మేము చాలా నేను దాదాపు 35 మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నా. స్టార్టింగ్లో ఉండింది ఆ సిస్టమ్. ఈ మధ్యకాలంలో కొంత డిఫరెన్స్ వచ్చి లేకపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చింది. మన ఎఫ్డిసి చైర్మన్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఇండస్ట్రీలో తెలంగాణ గవర్నమెంట్ అలాగా ఏపీ గవర్నమెంట్ కూడా ప్రభుత్వాలు బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మనకు కావాల్సిన ఇప్పుడు 5 షోలు కావాలంటే కూడా పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. అలాగే టికెట్స్ అంటే పెద్ద సినిమాకి టికెట్స్ పెంచుకునే అవకాశం ఉంది. చిన్న సినిమాలకు అది అవసరం లేదు. మీకు మల్టీప్లెక్స్లు కావాలన్నా పర్సంటేజ్ ఇస్తారు, మామూలు థియేటర్స్ కావాలన్నా పర్సంటేజ్ ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి దాన్ని మనం అందరం తప్పకుండా యూజ్ చేసుకోవాలి. మేము ఎంతో కష్టపడి ఈ ఇండస్ట్రీని ఒక దారికి తీసుకురావాలనే ప్రయత్నంలో ఇంకా చేస్తూనే ఉన్నాము. ఇంకా కొన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాలలో డిజిటల్ ఛార్జెస్ జస్ట్ 2,000 నుంచి 3,000 ఉంటాయి. కానీ మన దగ్గర 10 నుంచి 12,000 ఉన్నాయి. అది తగ్గాలని ఇంకా అడుగుతా ఉన్నాము. గతంలో 15,000 ఉండినాయి, ఒక 3,000 తగ్గించారు. ఇంకా తగ్గించాలి. కొందరు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. అది తగ్గితే ఇలాంటి సినిమాలకు చాలా ఈజీ అని అడుగు. అంటే ఇది మామూలు ప్రేక్షకులకు తెలియదు, మామూలు వాళ్ళకి తెలియదు. ఓన్లీ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది, సినిమా రిలీజ్ చేసే వ్యక్తికే తెలుస్తుంది, మాలాంటి నిర్మాతలకు తెలుస్తుంది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో బాంబే కానీ చెన్నైలో కానీ అలాగే బెంగళూరులో కానీ ఎక్కడైనా 3,000 రూపాయలే ఉంది. కానీ మన దగ్గర షోకాల్డ్ ప్రొడ్యూసర్సే ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు ఒక 2-3 కలిసి ఇండస్ట్రీలో పెత్తనం చెలాయిస్తూ అది తగ్గకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఈ డయాస్ ద్వారా మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా అదే 3,000 చేయాలి. లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ మేము అడిగినప్పుడు దాన్ని ఫ్రీగా చేస్తున్నారు, చేయలేదు. తప్పకుండా దాన్ని 3,000 రూపీస్ అన్నది చేయాల్సిందిగా నేను చేస్తా ఉన్నాను. దాదాపు ఇప్పుడు నేను ఒక 100 సినిమాలు అంటే దాదాపు 10 లక్షలు 15 లక్షలు ఊరికే వేస్ట్గా పోతూ ఉన్నాయి. కాబట్టి నిర్మాతలు వీటిపైన చాలామంది శ్రద్ధ వహించి అందరూ అడుగుతూ ఉన్నారు. కానీ కొందరు మాత్రం దాన్ని ఇబ్బందిగా పెడతా ఉన్నారు. వారు ఉన్నారు కాబట్టి, ఎఫ్డిసి చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. తప్పకుండా అది కూడా తగ్గించి ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి ఫ్యాషన్తో చాలామంది వస్తారు. వారు సార్ చెప్పారు, వారు ఎన్నో ఉన్నాయి, అయినా సినిమా మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చారు. అలాంటి వారు ఇంకా బాగా చేసే విధంగా ఇండస్ట్రీ సపోర్ట్గా ఉంటేనే ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఎందరూ వచ్చినా ఇదొక సముద్రం లాంటిది ఇండస్ట్రీ. ఎందరూ వచ్చినా ఇందులో కలిసిపోతారు. కాబట్టి కలిసిన ప్రతి వ్యక్తి ఒక సినిమాతో ఆగిపోరు. ఒక సినిమా చేస్తే ఆయనకు డబ్బులు వస్తే ఇంకా 10 సినిమాలు చేస్తారు. కాబట్టి ప్రతిదీ మనము చేసే అవకాశానికి సపోర్ట్గా ఉండే ఇండస్ట్రీ అయితే బాగుంటుంది అనేది నా కోరిక. అలాగే ప్రస్తుతం ట్రెండ్ మాత్రం చాలా బాగా ఉంది. సినిమా రిలీజ్ చేస్తే ఓన్లీ థియేటరే కాదు, మనకు ఓటీటీ ఉంది, డిజిటల్ ఉంది, తర్వాత యూట్యూబ్స్ ఉన్నాయి, ఓవర్సీస్ ఉంది. ఇవన్నీ కూడా అమ్మేయచ్చు. ఇప్పుడు మా చంద్రశేఖర్ గారికి ఏమి ఇబ్బంది లేదు సార్, ఆయనకు బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నీ అమ్మిస్తాం ఆయనకు. ఓటీటీ కూడా ఈజీగా మనం కొన్ని థియేటర్లో రిలీజ్ అయిపోతే ఓటీటీ కూడా మంచి రేట్ వస్తుంది. మొన్ననే మా మిత్రుడు ఒక సినిమా రిలీజ్ అయితే థియేటర్లలో పెద్దగా ఆడలేదు. మేము అదే ఓటీటీ అమెజాన్లో పెట్టించిన ఆయనకు 3 నెలల్లో 30 లక్షల రూపాయలు వచ్చినాయి. అంటే ఇంకా వస్తూనే ఉంటాయి కంటిన్యూ. కాబట్టి ఒకటి బాంబ్ బ్లాస్ట్ అని కూడా అలాగే ఓటీటీలో పెట్టిన ఆయనకు ఇప్పుడు 3.5 కోట్లు వచ్చింది. కాబట్టి మనకు తీసే ప్రొడ్యూసర్కి ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. చేసే విధానం బాగుండాలి, కరెక్ట్గా పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ చేసి సినిమా థియేటర్లు ఎక్కువ అయితే ఓటీటీ వాళ్ళు కొంటా ఉన్నారు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. చంద్రశేఖర్ గారు కూడా అలాగే లక్ష్మణ్ గారు కూడా గుర్తుపెట్టుకొని మంచి పబ్లిసిటీ ఇచ్చి దాని సినిమా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకు ఎప్పుడు ఏ టైం ఏం కావాలన్నా నా సహకారం కోరండి. నేను నన్ను గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది నా నంబరు. కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం నాకు కాల్ చేయండి, నేను తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఇంత మంచి ఈవెంట్ చేస్తున్న చంద్రశేఖర్ గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ వచ్చిన గెస్టులందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ ఎవరివన్. అలాగే మా సినిమా హీరోయిన్ కూడా వచ్చారు. అంటే నేను గెస్ట్గా వస్తుంటే వారు కూడా వచ్చారు. వారు కూడా ఇప్పుడు నెక్స్ట్ మూవీలో హీరో ఆల్రెడీ ఒక సినిమా చేసింది, ఇంకో సినిమా చేస్తూ ఉంది. వారు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మా ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కుర్మాచలం గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు,
సుధాకర్ గారికి, అన్న రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే చంద్రశేఖర్ గారికి, చాలామంది ఉన్నారు. ఇటు ఫిలింకి సంబంధించిన వాళ్ళు, చంద్రశేఖర్ గారికి సంబంధించిన వాళ్ళు. సో యాక్చువల్గా చాలా ఈవెంట్లోకి వెళ్తే జర కొంచెం కొత్తగా ఉంటుండే, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో బేసికల్గా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను చెప్తా ఉండే, ఫిలిం మేకింగ్ కాదు, ఫిలిం యాక్టింగ్ కాదు, ఐఎమ్ ఫ్రమ్ ద ఆడియన్స్ కమ్యూనిటీ అని. ఎందుకంటే సినిమాలు చూసుకుంటూనే పెరిగినాం. సో ఈరోజు ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇన్ని సంవత్సరాలుగా ఈ సినిమా ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు నాకు ఒక సర్వ్ చేసే అవకాశం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ముఖ్యంగా అన్ని ఫంక్షన్లల్లో కొంచెం తెలిసి ఉండదు, కొత్తగా ఉంటుంది. కానీ చంద్రశేఖర్ గారు నాకు లండన్లోనే తెలుసు. ఐ వాజ్ దేర్ ఫర్ లైక్ 12 years ఇన్ లండన్. ఐ వాజ్ లీడింగ్ NRITISL ఓవర్ దేర్. సో అండ్ ముఖ్యంగా చంద్రశేఖర్ గారు ఉన్నారని లండన్ నుంచి మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరినీ కూడా నేను తీసుకొని మరీ వచ్చిన. సో విత్ యువర్ పర్మిషన్ ఐ కెన్ జస్ట్ కాల్ దెమ్. సో అశోక్, రాజు అండ్ వినయ్, సత్య, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ ప్లీజ్. సో వాళ్ళు యాక్చువల్గా నన్ను కలుస్తా అంటే నేను అట్లనే ఆపిన. చంద్రశేఖర్ గారు ఈరోజు ఒక సినిమా ఇస్తారు, దే ఆర్ ఫ్రమ్ లండన్ ఇట్ సెల్ఫ్. సో మేమంతా అక్కడ కలిసి పనిచేసినాం. అండ్ చంద్రశేఖర్ గారు కొంచెం సీనియర్గా ఉండే కమ్యూనిటీలో. సో లేటర్ చాలామంది లండన్ నుంచి అక్కడ ఫిలిం మేకింగ్ కానీ యాక్టింగ్ వచ్చాను. బట్ నేను డైరెక్ట్ వచ్చిన కేసీఆర్ గారి, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చాను. అండ్ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ సినిమాకి సంబంధించి ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారాడు. సో నేను ఇంతకుముందు ఆ మోషన్ పోస్టర్ లాంచ్లోనే చెప్పినాను. సో కొన్ని ఏంటంటే మాట్లాడేదానికంటే ఎక్కువగా మన యాక్షన్స్లో చూపిస్తే చాలా బాగుంటుంది కాబట్టి నేను అందుకనే ఆ ఫ్రెండ్ అక్కడ కలిసిండు, ఇక్కడ నాకు ఒక అవకాశం ఉంది, సరే FDC ద్వారా అదంతా చెప్తాను. బట్ యాజ్ ఎ ఫ్రెండ్ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ చంద్ర గారు. సో డెఫినెట్లీ ఆర్ట్ఫుల్లీ ఐ విష్ అండ్ ప్రే దట్ మీరు ఈ ప్రాజెక్ట్లో సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అండ్ ఫ్రెండ్ అంటే మాట్లాడడానికి క్యాచీగా ఉన్న, జీవితాంతం దాన్ని నిలబెట్టుకోవడం, సందర్భాన్ని అంటే కష్టం వచ్చినా ఏదొచ్చినా దాని మీద నిలబడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా. బట్ తప్పకుండా అంటే ఈ సినిమా ద్వారా ఏదైనా మంచి మెసేజ్ ఉంటుందని చెప్పి ఈ ఫ్రెండ్షిప్లో కానీ రిలేషన్స్లో కానీ నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఇంతకుముందు మా రామకృష్ణ చెప్తూ, ఎస్ తప్పకుండా నేను వచ్చిన తర్వాత కూడా చాలాసార్లు వారు నన్ను కలిసిండ్రు. నేను కూడా చెప్పిన ఏంటంటే, సరే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఏమో అయిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇక అందరు వెళ్ళగొడతారు అనే దగ్గర నుంచి ఇదే హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడనే నిర్మించిన సినిమాలు ఇలా పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆ ఘనత మొత్తం కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే 5 షోల గురించి స్పెషల్గా అడగాల్సిన అవసరం లేదన్నా, ఆల్రెడీ 5 షోలకు ఆ జీవో అట్లే ఉంది. 5 షోలు మీరు స్క్రీన్ చేసుకోవచ్చు. మొన్నటికి మొన్న సంక్రాంతి రోజు 6వ షో కూడా పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వం. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇటు ఎప్పుడైనా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు కొంత ప్రైస్ పెంచుకుంటా అన్నా, లేకపోతే అడిషనల్ షోస్ కావాలంటే కూడా ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఎటువంటి అంటే హెజిటేషన్ లేకుండా ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వారు అంటే ఆ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా చంద్రశేఖర్ గారు మీరు ఒక ఫ్రెండ్గా కానీ, ఓ మూవీ మేకర్గా కానీ ఏ విధంగా వచ్చి నన్ను కలిసినా, నాతోటి ఏ సహాయం జరిగినా కానీ తప్పకుండా నేను నా స్థాయికి మించి అయినా ఇంకెవరైనా అడగడానికి కూడా నేను వెనుకాడను. ఎందుకంటే ఇందులో ఓన్లీ FDC చైర్మన్గా కూడా కాదు, ఫ్రెండ్షిప్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి తప్పకుండా నేను దానికి ఖచ్చితంగా ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, సినిమా అభిమానులకి, ఇక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ, ఈ క్రూ అందరి
మా శ్రేయోభిలాషులందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఏదైనా అంటే జరగాలి అంటే ముందు నిలబడేదంతా కుటుంబ సభ్యులు, ఆత్మీయులే. కాబట్టి ఖచ్చితంగా ఈ జర్నీలో చంద్రశేఖర్ గారు కానీ వారి టీం ముందటికి వెళ్ళాలని, మంచి విజయం సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ఎంతోమంది పెద్దలున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి చంద్రశేఖర్ గారికి, లక్ష్మణ్ గారికి, వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు. అలాగే నేను పిలవంగానే వచ్చినటువంటి మా లండన్ మిత్రులు, వాళ్ళు వచ్చిందే వారంకో 10 రోజులకో, దానిలో ఉన్న ఆదివారం కూడా పిలవంగానే ఇక్కడ దాకా వచ్చిండ్రు. సో వారికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే హీరోయిన్ అనుశ్రీ రెడ్డి గారిని కూడా మన మూవీ గురించి 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. సో వెల్ కమింగ్ టు ద టైటిల్, ఇట్ ఈస్ రియలీ హార్ట్ టచింగ్. ఎలా అంటే లైక్ మదర్స్ లవ్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్సో ప్యూరెస్ట్ బాండ్ అనమాట. సో లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం. అండ్ ఈ మూవీలో చాలా బాగా కన్వే చేశారు. అండ్ ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద క్రూ హియర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లండన్ నుంచి ఇంకో లండన్ వాళ్ళ తరపున ఉదయ్ కుమార్, హడర్స్ఫీల్డ్, ఫ్రమ్ హడర్స్ఫీల్డ్, జస్ట్ ఈజ్ అన్ అడ్వకేట్. అందరికీ నమస్కారం అండి. సమయం చాలా తక్కువగా ఉంది. సో అందరూ మిత్రుడు, సోదరుడు ఇందాకే సుధాకర్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు ఫ్రెండ్షిప్ గురించి. మన దగ్గర రియల్ టాలెంట్ను ఏది కూడా, ఏ శక్తి కూడా ఆపలేదు. చంద్ర గారు బేసికలీ కమ్ ఫ్రమ్ ఎ సైనిక్ స్కూల్ అండ్ ఇది ఎన్ ఎక్సలెంట్ స్కాలర్. అండ్ ఆయనకు న్యాచురల్ టాలెంట్ ఉంది. ఆయన గతంలో కూడా కొన్ని అంటే స్టేజ్ దాంట్లో ఒక శ్రీకృష్ణదేవరాయలు పాత్ర వేశాడు. అది దానికి చాలా చక్కగా సరిపోయాడు తను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడికి వచ్చిన మన అనిల్ కూర్మాచలం అన్న గారు, తర్వాత మిగతా చైర్మన్ గారు, గౌడ్ గారు, సో ఈ సభకు వచ్చిన అందరికీ అన్న చంద్ర తరపున మనస్ఫూర్తిగా మీకు అభివందన తెలియజేస్తున్నాను. తర్వాత సినిమా రంగానికి ఇంత అద్భుతంగా సినీ కళామ తల్లిని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వము, మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్కే చెందుతుందని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. ఒకప్పుడు మామూలు సినిమా రంగమే కాదు, పోలీసు రంగం తీసుకున్నా కూడా పోలీసులకు జీపు ఆగిపోతే ఇన్స్పెక్టర్ దిగి దొబ్బేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్కు ఎక్సలెంట్ వెహికల్స్ అన్నీ కూడా అంటే ఇవ్వడం జరిగింది. సో అంటే నాట్ ఓన్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీ, సో ప్రతి ఒక్క ఇండస్ట్రీకి కూడా ఎంతో టాప్లో ఉంది. నేను ఒక ఎన్ఆర్ఐగా ఎలాంటిది ఆశించకుండా ఈరోజు తెలంగాణలో ఈ జరుగుతున్న అభివృద్ధిని చూసి మనసు ఎంతో అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. సో ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నమస్తే. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి దలారా మూవీ టీమ్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి గారు అండ్ లైన్ ప్రొడ్యూసర్ అనిల్ రెడ్డి గారు అండ్ రాజ్ కోటి యాక్టర్ అండ్ అసోసియేట్ భవ్య రెడ్డి గారు దయచేసి ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ భరత్ గారు, ఐ రిక్వెస్ట్ యాక్టర్ అండ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ భరత్ గారు ఆల్సో టు కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్.